కొన్న ట్యూబ్ను ఓపెన్ చేసుకోవచ్చు న్యాచురల్గా. అవును సార్. అనేది మీరు కూడా ఒప్పుకుంటారు కదా? ఒప్పుకుంటారు సార్ 100%. ఆపరేషన్ లేకోకుండా ఐవీఎఫ్ లేకోకుండా ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా మందులతో ఓపెన్ చేసుకోవచ్చు. అది విజయ ప్రదీప్ గారు హనుమకొండ నుంచి వచ్చారా మీరు? అవును సార్, హనుమకొండ. భర్త వయసు ఎంతమ్మా? 35. భార్య వయసు 36. ఇద్దరు 36 ఇయర్స్ ఏజ్ ఉన్నారు సుమారుగా. మరి పెళ్ళి అయిపోయి 7 ఏళ్ళు అయిపోయింది, ప్రెగ్నెన్సీ రావట్లేదు. వచ్చినా కూడా ట్యూబుల్లో వచ్చింది, ట్యూబ్ పోయింది. ట్యూబ్ పోయింది. మరి తర్వాత ఇక ఉన్న రెండో ట్యూబ్ కూడా బ్లాక్ అని చెప్పారు. ఇక ప్రెగ్నెన్సీ రాదు, ఐవీఎఫ్లకి వెళ్ళమన్నారు. ఐవీఎఫ్లకి వెళ్ళినా ఎక్టోపిక్ అయితే రాదని గ్యారంటీ ఇవ్వలేమన్నారు చెప్పారు సార్. మరి ఐవీఎఫ్కి అసలు ప్రెగ్నెన్సీయే వస్తుందా రాదా కూడా గ్యారంటీ లేదు సార్. మరి అలాంటప్పుడు మనం ఏం చెప్పాము, ఇక్కడికి వచ్చారు మీరు హనుమకొండ నుంచి ఇక్కడ వరకు వచ్చారు మన దగ్గరికి. ఎలా తెలిసింది మన గురించి మీకు? మీ వీడియోలు చూసాం సార్. వీడియో ద్వారా చూసాం. యూట్యూబ్ వీడియో నమ్మారా? మరి నమ్మాం సార్. ఎందుకంటే బయట అంతా బోల్డ్ వీడియోలు ఇస్తున్నారు కదా. అవును సార్. మరి అవన్నీ నమ్మటం లేదు. వీడియో చూసి నమ్మి వచ్చాం సార్. మీరు అలాంటి వీడియోలు చూసి ఐవీఎఫ్ కూడా వెళ్ళాం సార్. వెళ్ళారు, అక్కడ ఐవీఎఫ్ పోగొట్టుకున్నారు. అవును, వెళ్ళిన తర్వాత ఒక ఐవీఎఫ్ పోయింది సార్. ఒక ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయింది సార్. అంటే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు మీ కారు మీ ఓన్లీ ఐవీఎఫ్ వేసుకుంటే అవుతారని చెప్పారు సార్. అయితే చేసుకుంటే అది ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యింది సార్, కాలేదు. మళ్ళీ మీ వీడియోలు చూడడం వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చాం సార్. సో ట్యూబులు బ్లాక్ ఉంటే ఐవీఎఫ్ దిక్కు అని చెప్పారు సార్. చెప్పారు సార్. కానీ ఇక్కడ మనం ట్యూబ్ను ఓపెన్ చేసాం మందులతో. అవును సార్. మరి నమ్మగలుగుతున్నారా? నమ్మగలుగుతున్నాం. నమ్మక తప్పదు. వాళ్ళు అక్కడ బయట మీకు తెలిసిన చోట చేయించుకున్నారు. చేయించుకుంటే వాళ్ళు అక్కడ రిపోర్ట్ ఇచ్చారు సార్. అవును సార్. ఇదిగోండి, ట్యూబ్ ఓపెన్ అయింది సార్. ట్యూబ్స్ ఓపెన్. ప్రీ స్పిల్లేజ్ ఆఫ్ కాంట్రాస్ట్ ఇంటూ పెల్విస్ ఆన్ రైట్ సైడ్ పేటెంట్ ట్యూబ్. లెఫ్ట్ సైడ్ ఎలాగో తీసేశారు. లెఫ్ట్ ఎలాగో బ్లాక్ ఉంటుంది, ఎందుకంటే అది తీసేశారు, అసలు ట్యూబే లేదు. అది రైట్ సైడ్ ఉన్న ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది ఫస్ట్ లో మీకు, అది ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. అది సో ట్యూబ్లు ఓపెన్ చేసుకోవచ్చు మందులతో. అది కూడా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ డాక్టర్ కూడా మీకు ట్యూబ్ ఓపెన్ అవుద్ది మందులతో అని చెప్పలేదు సార్. ఆపరేషన్ చేసిన గ్యారంటీ లేదన్నారు. ఐవీఎఫ్ అయితే చెయ్యాల్సిందే అన్నారు. అందరూ అదే మాట చెప్పారు. చేయించుకున్న ప్రెగ్నెన్సీ రాలేదు సార్. కానీ ఇక్కడైతే మందులతోనే ట్యూబ్ ఓపెన్ అయిపోయింది. ఎన్ని నెలలు వాడారు మన దగ్గర మందులు? 2 months క్రీమ్ లాగా వాడాం సార్. 2 months క్రీములు, 2 months హార్మోన్స్ వాడాం. 2 months హార్మోన్స్. తర్వాత ట్యూబులు క్లీన్ చేద్దామని చూస్తే మనకు అప్పుడు కూడా బ్లాక్ ఉంది సార్. తర్వాత 2 నెలలు మళ్ళా మందులు ఇచ్చాం. ఐవీఎఫ్ అనలా మనం, మళ్ళా 2 నెలలు మందులు ఇచ్చి వాడి చూపించిన తర్వాత ట్యూబ్ టెస్ట్ మళ్ళీ చేయించుకోండి మీ దగ్గర అక్కడ మీకు నమ్మకం ఉన్న చోట అన్నాం. అక్కడ ఆ టెస్ట్ చేయించుకున్నారు, ట్యూబ్ ఓపెన్ అని వచ్చేసి. అది ఇదే కదా జరిగింది. ఇక మనం ప్రెగ్నెన్సీ కూడా తెచ్చుకోవాలి, అది కూడా న్యాచురల్ గా తెచ్చుకుందాం మందులతోనే. ఇక నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. ఇప్పుడు వరకే ప్రపంచంలో ఎక్కడా జరగంది ట్యూబులు ఓపెన్ అవ్వడం అనేది జరిగింది. కాబట్టి ప్రెగ్నెన్సీ కూడా న్యాచురల్గా వస్తుంది. అలా మనకి ఎంతో మందికి తెచ్చాం, కొన్ని వేల మందికి ట్యూబులు ఓపెన్ చేసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసాం. ఎక్కటి హబ్బు డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అనే ఛానల్లో ఆ సక్సెస్ వీడియోలు అన్నీ ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి. ఇలాగా ఎంతో మంది వచ్చారు, సక్సెస్ చేసుకున్నారు. మీరు కూడా అలాగే చేసుకుంటారు, కంగారు పడక్కర్లేదు. మరి ఇంతకీ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో మందులతో ఎలా ఓపెన్ చేసాం? వాళ్ళు ఎవరు కూడా ప్రపంచంలో ఏ డాక్టరు చేయలేము అన్నదాన్ని మనం ఎలా చేయగలిగాము? మందులు వాడారు మీరు అంటే మేము విజయవాడలో అంతేకాని ఇంకా ఏమన్నా ఫోన్ నెంబర్ అది ఇది అంటే మేము అదేలే. చాలా మంది ఆశ్చర్యపోతారు, ఎందుకంటే అట్లా ఉండదు కదా, ఎక్కడ ఎలా ఓపెన్ అవుతుంది? ఓపెన్ అవ్వలేదు అనుకుంటే ఏదో మాయ మాటలు చెప్పాడు అనుకోవచ్చు, ఓపెన్ అయిపోయింది కదా. మాయ మాటలు కాదు కదా, వాళ్ళకి తెలియనంత మాత్రాన ఈ వైద్యం లేకుండా పోలేదు. మన దగ్గర చాలా మందికి ఓపెన్ అవుతున్నాయి, అది కూడా ఇంగ్లీష్ మందులతోనే ఓపెన్ చేస్తున్నాం. ప్రపంచంలో ట్యూబులు ఓపెన్ చేసి మందులతో ప్రెగ్నెన్సీ తెప్పించే డాక్టర్ ఒకే ఒక డాక్టర్, డాక్టర్ వైఎస్ బాబు. అది కొన్ని వేల మందికి మనం చేయగలిగాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. కాబట్టి ఒక క్రిమి అనేది వెంట్రుకంత ట్యూబ్ లోపుకి చేరితే అక్కడ పొక్కు వస్తే గెడ్డొస్తే ట్యూబ్ బ్లాక్ అవుద్ది. ఆ క్రిమిని మనం గుర్తించి దాన్ని తొలగించగలిగితే ఆ పొక్కు గెడ్డ అణిగిపోద్ది, ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది అనేది మన కాన్సెప్ట్.
క్రిమి దీనికి కారణము అనేది మన కాన్సెప్ట్. ఆ క్రిములు C10, U10, T5 అనే 25 రకాలు ఉన్నాయి. అది భర్త భార్య ఇద్దరు కలిసి టెస్ట్ చేసుకుని ఇద్దరు కలిసి మందులు వాడాలి అని చెప్పాం. ఇద్దరం కలిసి వాడాం సార్. అవును, భార్యకు ట్యూబులు బ్లాక్ ఉన్నా భర్త కూడా వాడాలన్నా. ఎందుకనంటే భార్యకు ఉన్న క్రిమి భర్తకు అంటుకుంటుంది, మళ్ళీ భర్తకు ఉన్న క్రిమి భార్యకు అంటుకుని భార్య ట్యూబే డ్యామేజ్ అయిపోతుంది. భర్తకు ట్యూబ్ లేదు, ఆయన ఏం చేయదు. కానీ భర్త కానీ పక్కింటి ఆవిడ్ని ఎదురింటి ఆవిడ్ని కానీ ముద్దు పెట్టాడా, పక్కింటి ఆవిడ ట్యూబు ఎదురింటి ఆవిడ ట్యూబ్ కూడా మూసుకుపోతుంది. ఎందుకని భార్య నుంచి భర్త అంటించుకుంటాడు, భర్త ఎవరికైనా అంటించవచ్చు, ఆయన ఏం చేయదు. కానీ ట్యూబ్ ఎవరికి ఉందో వాళ్ళ ఎఫెక్ట్ ఇస్తుంది. పక్కింటి ఆవిడ ట్యూబ్ అయినా మూసేస్తుంది, ఎదురింటి ఆవిడ ట్యూబ్ అయినా మూసేస్తుంది, భార్య ట్యూబ్ అయినా మూసేస్తుంది. అది ప్రాబ్లం. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఎవరు చెప్పట్లేదు. ఆ పద్ధతిలో మనం తెలుసుకుని మనం దాన్ని క్లియర్ చేసాం. ఇవాళ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆల్ ది బెస్ట్ అమ్మ. విజయ ప్రదీప్ గారు హనుమకొండ, మరి చక్కగా భగవంతుడు నమ్మి ఒక దారి చూపించాడు వీడియో ద్వారా అని చెప్పి నమ్మి ఎక్కడో హనుమకొండ నుంచి విజయవాడ వచ్చి మన దగ్గర మందులు వాడుకున్నారు. ఎప్పటికప్పుడు మందులు కొరియర్లు పెట్టించుకుంటున్నారు. మన టెలికాలర్స్ మీకు ఎప్పటికప్పుడు ఎలా వాడాలో ఇన్ఫార్మ్ చేస్తున్నారు. తిరగాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి వచ్చి టెస్ట్ చేయించుకుంటే మందులు కొరియర్ ద్వారా పెట్టించుకుని వాడుకుంటూ మీకు ఈ ఫలితాలు పొందారు. ఇప్పుడు కూడా ట్యూబులు ఓపెన్ అయిపోయి ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఏమిటి అనే దాని గురించి ఇంకా నెక్స్ట్ స్టెప్ ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు. అది ఆల్ ది బెస్ట్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. అతి తొందరలోనే భగవంతుడు ఆ బిడ్డ కూడా ఇచ్చి మీరు అనుకున్న కోరికలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుకు వచ్చి నలుగురికి మేలు జరగాలని వీడియో ఇచ్చినందుకు మీకు కూడా అభినందనలు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.